దేవకి నందన వాసుదేవ మూవీ అయితే రిలీజ్ రెడీగా ఉంది. సో రేపు రిలీజ్ కాబోతుంది అనమాట. అయితే ఈ మూవీ సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు ప్రశాంత్ వర్మ గారు కొన్ని కామెంట్స్ చేశారు మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి. బట్ ఆ కామెంట్స్ ఏంటి అయితే మనం రీసెంట్ గా చూసినాం ఐఫా అవార్డ్స్ లో ఫంక్షన్స్ లో రానా కావచ్చు, తేజ సజ్జా కొన్ని కామెంట్ చేశారు. మనకు మిస్టర్ బచ్చన్ సినిమా గురించి కావచ్చు, గుంటూరు కారం సంక్రాంతి ఈ విషయం. అంటే ఆయన అన్నప్పుడు ఇది సెన్సిటివ్ మ్యాటర్, మనం మాట్లాడదని తేజ సజ్జా కూడా చెప్పాడు. అయితే అవి వాళ్ళు అనుకొని అన్నారో లేకపోతే అది ఆటోమేటిక్ వచ్చింది తెలియదు, కానీ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం చాలా హర్ట్ అయ్యారు. ఖచ్చితంగా వీళ్ళు సారీ చెప్పాల్సిందే అనే విధంగా ఒత్తిడి చేయడం కానీ, వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి అంటే ఇది మేము అనుకొని చేసింది కాకపోవచ్చు, అయినా కానీ మీరు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి సారీ అని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు ప్రశాంత్ వర్మ అయితే అందరూ కూడా ఇండైరెక్ట్ గా సవాల్ విసిరాడు అనుకోవచ్చు. ఎట్లా అంటే మీరు మేము మహేష్ బాబు ఫ్యాన్స్ అని అనే విధంగా మీరు గుంటూరు కారం విషయంలో వాళ్ళు మాట్లాడారని అంటున్నారు కదా. ఎందుకంటే ఆ హనుమాన్ సినిమా ఏదైతే ఉందో, గుంటూరు కారం హనుమాన్ సినిమా రెండింటి మధ్యనే క్లాష్ వచ్చింది. సో సో ఈ మూవీకి కొంచెం థియేటర్ ఇష్యూస్ రావడం వల్ల హనుమాన్ సినిమాకి తక్కువ అయ్యాయని చెప్పి వాళ్ళు కొంచెం ఫ్యాన్స్ ద్వారా చెప్పడం జరిగింది అనమాట. అంటే నువ్వేం పెద్ద తోప, మహేష్ బాబు ముందు తేజ సజ్జా ఎంత ఇట్లా మాట్లాడే. సో అట్లా ఇప్పుడు ఆ దర్శకుడు ప్రశాంత్ వర్మని వీళ్ళ మేనల్లుడు తోటి సినిమా చేసాడు. సో ఆ సినిమానే రేపు దేవకి నందన వాసుదేవ రాబోతుంది కదా. సో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ఈయన మాట్లాడాడు. సో మీరందరూ మీ మహేష్ బాబు ఫ్యాన్స్ అని ఓన్లీ మాటలు చెప్పుకోవడం కాదు, ట్విట్టర్ లోనే కొట్లాడడం కాదు, ఆ కంపౌండ్ నుంచి వచ్చిన ఒక హీరోకి సపోర్ట్ చేసి థియేటర్స్ కి వచ్చి సినిమాని హిట్ చేయండి అప్పుడు ఒప్పుకుంటాను అనే విధంగా ఇండైరెక్ట్ గా వాళ్ళకి సవాల్ విసిరిండు అని అందరు ఇప్పుడు మాట్లాడుకుంటారు. అంటే ఆయన ఎలా చెప్పారంటే, సో మీరు వచ్చి సపోర్ట్ చేయండి, సో అప్పుడు మూవీ హిట్ అవుతుంది అన్నట్టు మాట్లాడినారు. సో అంటే ఇంకో విషయం కూడా ఏంటంటే ఆల్రెడీ ఐఫా అవార్డ్స్ లో కాంట్రవర్సీ జరిగింది కాబట్టి, సో దాన్ని కొంచెం మహేష్ బాబు ఫ్యాన్స్ గారు బాగా సో వాళ్ళు అగ్రెసివ్ గా బిహేవ్ చేశారు అనమాట. సారీ చెప్పాలి మీరు, తేజ సజ్జా సారీ చెప్పాలని చెప్పారు. ఆయన కొంచెం ఇండైరెక్ట్ గా సరే ఈ విషయాల్ని పట్టించుకున్నారు కదా, ఇప్పుడు మూవీ వస్తుంది కాబట్టి దీన్ని కూడా హిట్ చేయండి అని చెప్పినట్టు ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇట్లా వచ్చి రాంది అర్థం చేసుకోకుండా ఉన్నదే కనిపించి సోషల్ మీడియాలో మాట్లాడడం కాదు. మీరు ఏ హీరోకి అయితే సపోర్ట్ చేసి ఎవరి కోసం కొట్లాడుతున్నారో వాళ్ళ కంపెనీ నుంచి వచ్చిన హీరో సినిమా వస్తుంది, ఇట్లా మాట్లాడే బదులు థియేటర్కి వచ్చి చూసి సినిమాని హిట్ చేయండి అని ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అలా